ఏపీలో ఇక నుంచి పొలం, ఇల్లు, ఫ్లాటు, స్థలం ఏది కొన్న రోజే కొనుగోలుదారుడి పేరు మీదకు వచ్చేస్తుంది. దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టమ్. అమ్మకాలు, కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్లతో పాటు ఫైల్స్ లో పేరు మార్పు కూడా అదే రోజు జరిగిపోతోంది. పేరు మార్చండంటూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ తర్వాత ఫ్లాట్ కొనుగోలుదారులు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆస్తి పన్నుకు సంబంధించిన ఫైల్లో పేరు మార్చుకోవడానికి దరఖాస్తు చేసేవారు. అక్కడ సిబ్బంది మ్యూటేషన్ ఫీజుతో పాటు వారికి కావలసినంత వసూలు చేసేవారు. అడిగినంత ఇవ్వకపోతే పేరు మార్పులో తీవ్ర జాప్యం చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త విధానంలో నగరపాలక సంస్థల్లో డేటాను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు అనుసంధానించారు. సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయగానే మ్యూటేషన్ పూర్తి చేస్తున్నారు. ఆస్తిపై నగరపాలక సంస్థకు బకాయిలేమీ లేకపోతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు జరిగిపోతున్నాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, తాగునీటి, సివరేజ్ ఛార్జీల బకాయిలు ఉంటే వాటిని చెల్లించాకే మ్యూటేషన్ పూర్తి చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 17 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయగా 5 నెలల్లో 8 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో భాగంగా ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టంతో ప్రత్యేకించి పట్టణాలు, నగరాల్లో అక్రమ వసూళ్లకు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల తర్వాత పేరు మార్పు ప్రక్రియలో జాప్యానికి తెరపడింది.